నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ ఏకాదశి అనేది విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే, విష్ణుమూర్తి ఈ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనకి ఒక సంవత్సరంలో మొత్తంగాను 24 ఏకాదశులు అనేవి ఉంటాయండి. ఏకాదశి అనే దానికి అర్థం ఏంటంటే 11 కళలు కలిగిన తిథి. సో మనకి ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు కానీ నార్మల్గా ఉండడం జరుగుతుంది. దీంట్లో ఈ ఆషాఢ మాసం ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళడము, ఆ రోజు నుండి మొదలుకొని 4 నెలల పాటు విష్ణుమూర్తి నిద్రలో ఉండడం జరుగుతుంది. అయితే మరలా మనకి కార్తీక మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు విష్ణుమూర్తి నిద్రలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఈ 4 నెలల్ని చాతుర్మాస్యంగా పరిగణిస్తారు. ఈ 4 నెలల పాటు అత్యంత విశేషమైన పూజలు, ముఖ్యంగా మీరు చూసుకుంటే మనకి పండగలు కూడా ఏకాదశి నుండి మొదలవుతాయండి. మనకు ఈ పండగలు అనేవి ఆషాఢ మాసంలో ఏకాదశి తర్వాత నుంచి అన్ని పండగలు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎంతో విశిష్టమైన మునులు, తపస్సులు వాళ్ళంతా కూడా ఈ 4 నెలల పాటు ముఖ్యమైన పూజలు, వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు దీక్షలు చేయడం జరుగుతుంది. చాలా విశేషమైన మాసం ఇది. చాతుర్మాస్యం అనేది చాలా విశేషమైంది. భగవంతుని అనుగ్రహం అనేది తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడ భగవంతుణ్ణి పూర్తిగా స్మరించిన వారికి తప్పకుండా మంచి జరుగుతుంది. అయితే ఏకాదశి నాడు నార్మల్గా అందరూ కూడా దేవుని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని, ఇక ఇంట్లో వచ్చేసరికి భగవంతుణ్ణి పూలతో అలంకరించుకొని, అదేవిధంగా పసుపు కుంకుమలతో పూజ చేశాక, ఇక్కడ విశేషం ఏంటంటే ఏకాదశి నాడు పేలాల పిండిని మనం ప్రసాదంగా సమర్పించాలండి. విష్ణువుకి చాలా ఇష్టమైన ప్రసాదం అది. పేలాల పిండిని మనం ప్రసాదంగా పెట్టడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఉంటుందని ఒకప్పటి పెద్దలు చెప్పిన మాట. అది అందుబాటులో లేని వాళ్ళు మీరు పాలు, పండ్లు, పూలు అన్నీ సమర్పించుకోవచ్చండి. కాకపోతే పేలాల పిండి పెట్టగలిగితే మాత్రం మంచిది. ఈరోజు మనం పూజలు, వ్రతాలు చేసుకుంటూ ముఖ్యంగా రోజంతా కూడా విష్ణునామ స్మరణ చేయండి. మీకున్న కష్టాలు, బాధలన్నీ కూడా దేవుడు తొలగింపజేస్తాడు. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, మధ్యాహ్నం పూట నిద్ర అలవాటు ఉన్నవాళ్ళు కూడా నిద్రించకూడదు. అన్నము, మాంసము అలాంటివేవి తినకుండా చేసి తర్వాతి రోజు భగవంతుణ్ణి దర్శించుకొని పూజ చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఏకాదశి నాడు రోజంతా భగవంతుణ్ణి స్తుతిస్తూ విష్ణు పారాయణం అంతా కూడా మీరు రోజంతా చదువుకుంటూ నిష్టగా ఉంటే గనక మీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. భగవంతుని అనుగ్రహం అందరికీ తప్పకుండా దొరుకుతుంది.